పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజకీయాల్లో జగన్ కుమార్తెలు రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? ఏపీ రాజకీయాల్లో జగన్ కూతుర్లు జగన్కి అండగా వారు నిలిచే అవకాశం. 2029 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మనవరాలైన హర్షారెడ్డి, వర్షారెడ్డిలు రాజకీయాల్లోకి వస్తారా అని ఎప్పటినుంచో ఒక డౌట్ ఏపీ వర్గాల్లో, ఏపీ ప్రజల్లో తలెత్తుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ దంపతుల కుమార్తెలు వీరు. బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈ అమ్మాయిలు ఎప్పుడు కూడా షో చేయరు. ప్రగల్భాలు పలకకుండా చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎప్పుడూ మెచ్యూరిటీని కనబరుస్తుంటారు. హర్షారెడ్డి ఫ్రాన్స్లోని ఇన్సిడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేసినట్లుగా తెలుస్తుంది. హర్ష యూకేలోని హానస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ LSEలో కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. హర్ష, వర్ష ఇద్దరూ చాలా తెలివైనవారు. చదువులో ముందు నుంచి రాణించేవారు. అచ్చం తమ తాత అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి లాగానే కూల్గా ఉంటారు. బ్రిలియంట్గా ఆలోచిస్తారు. తాతను చూసి విపరీతంగా పుస్తకాలు చదవడం కూడా నేర్చుకున్నారు. జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్లోని కింగ్స్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు. చదువులు పూర్తయి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 2029 ఎన్నికల సమయానికి వీరిద్దరూ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోవచ్చని కొందరు పేర్కొంటున్నారు. తండ్రికి అండగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అమ్మాయిలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ చాలా తెలివైన వాళ్లే. లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఛాలెంజింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండేవారు కాదు. అంత తెలివైన వాళ్ళు రాజకీయాలను ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ప్రజలకు ఎలా దగ్గరవ్వాలో వీరికి తెలుసు. సొంత చెల్లి, బాబాయ్, కూతురు వ్యతిరేకమైన తర్వాత జగన్కి ఎవరు కూడా అండగా లేరు. విజయం కూడా అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయంలోనైనా జగన్కి తనకంటూ ఎంతో కొంత సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సపోర్టు కూతుర్లు అందించవచ్చు. అంతేకాదు, వారు ముందు రాజకీయాల్లో చక్రం కూడా తిప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.